నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. ఏపీ తెలంగాణ నీటి వివాదాలపై తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు. నీళ్ల విషయంలో రాజకీయాలు చేయవద్దని, పక్క రాష్ట్రాలతో నీళ్ల పంచాయతీ అవసరం లేదని స్పష్టం చేశారు. పంచాయతీల కంటే పరిష్కారాలకు మొగ్గు చూపాలన్నారు. పొరుగు రాష్ట్రాలతో చర్చలకు సిద్ధమన్న సీఎం రేవంత్ తమ ప్రాజెక్టులకు సహకరిస్తే తాము సహకరిస్తామని తెలిపారు. నీళ్ల విషయంలో శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నట్లు వెల్లడించారు. వారి సహకారం లేకుండా పోర్టు వాడుకోలేమని సీఎం రేవంత్ కామెంట్స్ చేశారు. సొంత రాష్ట్రంలో గాని పక్క రాష్ట్రంలో గాని నీటి వివాదాలకు సంబంధించి పదే చర్చలు జరుగుతున్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా, మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి నీళ్ల విషయంలో వివాదాలు, నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు. రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కారాలకు చర్చలు ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, మా డిండి ప్రాజెక్టు కావచ్చు, మా ఎస్ఎల్బిసి భీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు. వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి. వీటి అనుమతులకు మాకు సహకరించండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు కానీ సిడబ్ల్యూసి క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది. ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకుల నుంచి రుణాలు కానీ, కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం కానీ, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు. దాంతో మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది. ఇవన్నీ కూడా మీరు సహకరించండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం. మేము వివాదం కోరుకోవడం లేదు. నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. నేను శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా. ఇది రాజకీయ ప్రయోజనం కాదు, ప్రజల ప్రయోజనము, రైతుల ప్రయోజనము. గచ్చిబౌలిలోని మౌలానా వర్సిటీ విద్యార్థుల భూ పోరాటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు. మౌలానా వర్సిటీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మైనార్టీలపై ఆయనకున్న ప్రేమ ఇదేనా అని ప్రశ్నించారు. అగ్రికల్చర్ వర్సిటీ, హెచ్సియు భూములపై కూడా సీఎం రేవంత్ కుట్రలు చేశారని ఆరోపించారు. అంతకుముందు ఆయన మౌలానా వర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు. భారతదేశంలోనే ఉర్దూ స్టడీస్ కి ఉన్న ఒకే ఒక్క సెంట్రల్ యూనివర్సిటీని ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదో, దీన్ని కూడా రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఏ రకంగా వాడుకోవడానికి విలువైన ఆ భూములను ఏ రకంగా 50 ఎకరాలను ఇవాళ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదో వారి బాధను వివరించడానికి ఇక్కడికి వచ్చారు. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో, వీరు గతంలో కూడా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలకు సంబంధించినంత వరకు ఎప్పుడైనా కూడా సహకరించారు. ఎప్పుడైనా కూడా ముందుకొచ్చి హైదరాబాద్ ముందుకు పోతుంది అంటే మాత్రం వారు కూడా మనకు అండగా నిలిచారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఖాజాగూడ చెరువు నుంచి యువతల గచ్చిబౌలి టు అటు నానక్రామ్ కూడా ఒక లింక్ రోడ్ తీయడానికి ల్యాండ్ అడిగితే 7 ఎకరాల స్థలం అప్పుడు కూడా యూనివర్సిటీ ల్యాండ్ అప్పుడు కూడా వాళ్ళు సహకరించారు. అప్పుడు కూడా వారి యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కూడా వెనక్కి జరుపుకొని వారు మనకు. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు చెందిన నేతలను ఎలక్షన్కు సమాయత్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చిన్న వరంగల్,
ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతో సమావేశమైన కేటీఆర్ రేపు ఖమ్మం, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశమవుతారు. మున్సిపాలిటీల వారీగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. 24 నెలల కాంగ్రెస్ పాలనపై రాష్ట్ర ప్రజానీకం ఆగ్రహంగా ఉందన్న కేటీఆర్ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించాలన్నారు. పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితోనే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి బీఆర్ఎస్ విజయం సాధించేలా పనిచేయాలని కేడర్కు దిశానిర్దేశం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేటలోని హై స్కూల్లో చీఫ్ మినిస్టర్స్ కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రధానంగా జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. క్రీడారంగంలో రాణించిన వారికి ప్రభుత్వం గ్రూప్ 1 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. జ్యోతి క్రీడల నిర్వాహకుల యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నైపుణ్యత కలిగిన క్రీడాకారులను వెలికి తీసి రాబోయే కాలంలో జాతీయ, అంతర్జాతీయ, ప్రపంచ స్థాయి పోటీల్లో మరి ప్రతిభ కనబరిచేటువంటి ఆలోచనతోటి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోబడతా ఉంది. ప్రతిభ కలిగిన వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతమైనటువంటి స్థానంకు తీసుకుపోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో రైతు మేళా కార్యక్రమం నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావులు మేళాలో పాల్గొన్నారు. 350 మంది రైతులకు 1,07,00,000 విలువైన వ్యవసాయ యంత్రీకరణ పనిముట్లు పంపిణీ చేశారు. వ్యవసాయ ఉద్యాన పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. శాస్త్రవేత్తలు సేంద్రియ వ్యవసాయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్. అశ్వారావుపేట మండలానికి గోదావరి నీళ్లు ఇస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఈ రకమైనటువంటి ఆధునిక పంటలు కావచ్చు, రైతాంగానికి అనుబంధ రంగాల్లో మా కలెక్టర్ గారు చెప్పినటువంటి మిగతా రంగాల్లో కూడా ప్రోత్సహించి అన్నిట్లో కూడా తెలంగాణ రైతుని అగ్రభాగాన్ని ఉంచడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి అనుగుణంగా మా శాసనసభ్యులు వెంకట్రావు గారు కానీ, ఆదినారాయణ గారు కానీ, రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరూ రైతుకు కావాల్సినటువంటి అవసరాల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఈ అగ్రికల్చర్ కాలేజ్ సంబంధించిన గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ మనం బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం పాల్గొనడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి న్యాచురల్ ఫార్మింగ్ కానీ, ప్రకృతి వ్యవసాయం కానీ, మరి యాంత్రీకరణ విషయంలో అగ్రికల్చర్ మెకనైజేషన్లో మరి నన్ను ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం పిలిచినందుకు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయని అన్నారు మంత్రి కొండా సురేఖ. నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ను కలిశామని, జనవరి 28 నుంచి మేడారంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని కేసీఆర్ దంపతులను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జాతరకు వచ్చేందుకు ప్రయత్నిస్తానన్న మాజీ సీఎం కేసీఆర్ సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. ఈ 2 ఏళ్లలో సమ్మక్క సారలమ్మ దేవాలయం ఆదాయం సుమారు 500 కోట్లకు చేరినట్టు మంత్రి కొండా సురేఖ చిట్చాట్లో వెల్లడించారు. టెంపుల్ టూరిజంతో బాసర నుంచి అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. భద్రాచలం, బాసరలో టెంపుల్ టూరిజం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని అన్నారు. వేములవాడలో 700 కోట్లతో ఆలయం అభివృద్ధికి చేస్తున్నామని చెప్పారు మంత్రి కొండా సురేఖ. మేడారం వనదేవతల ఘనకీర్తి ప్రపంచానికి చాటి చెప్పాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రపంచ చరిత్రలో ఈసారి మేడారం ఓ మైలురాయిగా నిలుస్తుందన్నారు. మేడారం శిలాతోరణంపై వస్తున్న ఆరోపణలపై మంత్రి సీతక్క స్పందించారు. మేడారంతో ఎలాంటి సంబంధం లేని చరిత్ర చిహ్నాలు తోరణాలపై ఉండవని, ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే మార్చుకునే పూర్తి స్వేచ్ఛ ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
మా తల్లుల చరిత్రను మార్పిచ్చి ఎవరినో సంతోషపరచాల్సిన అవసరం లేదు. ఇందులో ముఖ్యమంత్రి గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి గుడి నిర్మాణము ఏ గవర్నమెంట్ నిర్మించలేదని పూజారులు రీసెర్చ్ చేసిన పిల్లలు చరిత్ర కూడా చెప్తుంది. కాబట్టి పూర్తి నిధుల విడుదల సహకారం అవన్నీ సపోర్ట్ మాత్రమే ముఖ్యమంత్రి గారు పొంగులేటి, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన ఎండోమెంట్ మినిస్టర్ సురేఖక్క గారు, మన అడ్లూరు లక్ష్మణ్ ట్రైబల్ మినిస్టర్ గారు, వారి అందరి సహకారం. బట్ ఇక్కడ ప్రతిదీ కూడా వాళ్ళదే. ఒకవేళ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇరిగేషన్ కోసం లక్షల కోట్లు ఖర్చు చేసినా రైతులకు జరిగిన మేలు శూన్యమని విమర్శించారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ అసంపూర్తిగా వదిలేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుబట్టి తెలంగాణకు దక్కాల్సిన 71% నీటి వాటాను సాధిస్తుందని స్పష్టం చేశారు. కృష్ణా బేసిన్ లో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేయలేదు. వాళ్ళు 10 ఏళ్లలో బడ్జెట్ లో 17 లక్షల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇరిగేషన్ కి 1,83,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, కొడంగల్, నారాయణపేట, మక్తల్ ఏ ఒక్కటి పూర్తి చేయలేదు. ఉమ్మడి తెలంగాణలో జాబ్ క్యాలెండర్పై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. జాబ్ క్యాలెండర్పై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ 9 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీలో ప్రణాళికబద్ధంగా కాంగ్రెస్ ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. గ్రూప్ 1, 2, 3, 4 ద్వారా ఇప్పటి వరకు 70,000 ఉద్యోగాలు ఇచ్చామని ఆయన చెప్పారు. హైదరాబాద్లో సినిమా థియేటర్ ఓపెనింగ్ కి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డికి పక్కనే ఉన్న అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా అని హరీష్ రావు సవాల్ విసిరారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఇప్పుడు ఎందుకు మొహం చూపడం లేదని నిలదీశారు. అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్లకుండా తోక ముడుచుకొని పారిపోతే నిరుద్యోగులను మోసం చేసినట్లేనని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ను జాబ్లెస్ క్యాలెండర్ చేశారని, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు హరీష్ రావు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నారు. పోనీ మంచిదే. సినిమా టాకీస్ ఎవరు అశోక్ నగర్ లో పిలిచిండ్రట, ఇబ్బంది కత్తిరించినందుకు అశోక్ నగర్ పోతున్నాడు సినిమా టాకీస్ ఇనాగరేషన్. రేవంత్ రెడ్డి మరి పోతున్నావు అశోక్ నగర్, కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు, యాదుకుందా? నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు తెలంగాణ మాకు గవర్నమెంట్ వచ్చేటట్టు చేయి, మా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాట ఇచ్చేచ్చినావు. మరొక్కసారి తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట లభించింది. డీజీపీ శివధర్ రెడ్డి నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియ 4 వారాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ఘటనపై ఓఎన్జీసీ అధికారులు, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎంపీ హరీష్, ఎమ్మెల్యే వరప్రసాద్తో కలిసి సమీక్ష నిర్వహించారు. బ్లోఅవుట్ నివారణకు సంబంధించిన చర్యలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వ్యాపించిన మంటల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు నష్టపరిహారం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. మీ భూమి మీ హక్కు అని ఎన్నికల ప్రచారంలోనే తాము చెప్పినట్లు గుర్తు చేశారు. రాజముద్ర వేసి పాస్బుక్లు ఇస్తామని హామీ ఇచ్చామని, దాన్ని ఇప్పుడు నెరవేర్చామని తెలిపారు. ఎంత బాధాకరం అంటే విశాఖపట్నంలో ఒక సుధాకర్ డాక్టర్ కోవిడ్ సమయంలో అడిగింది మాస్క్. దేనికోసం? సేఫ్టీ కోసం. నేను ట్రీట్మెంట్ ఇస్తాను, కష్టపడతాను, ఒక మాస్క్ ఇప్పించండి, వేసుకున్న మాస్కే వాడితే మన కోవిడ్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఒక్క మాట అడిగితే ఈ నాయకులకు అహం వచ్చింది. అతని చిత్రహింసలు పెట్టారు, రోడ్డు మీద పడేశారు, సస్పెండ్ చేశారు.
కడాన అతన్ని పిచ్చివాణి చేశారు. కడాన రోడ్డు మీద చనిపోయే పరిస్థితికి వస్తే నిన్ననే ఆయన కొడుక్కి క్యాబినెట్లో పెట్టి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చారు. మీ పాపాలు కడగడానికి మీరు చేసిన పాపాలకు నష్టపరిహారం ఇచ్చి మనిషిని తేలేను కానీ ఆ కుటుంబాలను పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. డీసీసీబీ చైర్మన్ రామస్వామి అధికారులపై మండిపడ్డారు. పిఠాపురంను పరిశీలిస్తున్న సమయంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో ఏం పని చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు పవన్. నన్నొచ్చి చెత్త ఊడవమంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వీధులు శుభ్రపరిచే తీరిక లేదా అని ప్రశ్నించారు. పిఠాపురం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశాలిచ్చారు. మాట్లాడమని చెప్పి ప్రతి చీకుడు పడుతుంది అన్ని దూరమంటారా ఏంటి? మరి అందరూ ఉండేది. గత ప్రభుత్వం జైళ్లు, ఫైర్ శాఖల్లో నియామకాలు చేపట్టలేదని ఏపీ హోంమంత్రి అనిత ఆరోపించారు. నెల్లూరు జిల్లాలోని సెంట్రల్ జైలును ఆమె సందర్శించి అధికారుల పనితీరును ప్రశంసించారు. జైల్లో ఉన్న వారి ప్రవర్తన మారి మంచివారిగా మారేలా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జైల్లో ఖైదీలు తయారు చేస్తున్న పలు రకాల ఉత్పత్తులను, పంటలను మంత్రి అనిత ఆసక్తిగా తిలకించారు. ఏపీలో రౌడీ మూకల ఆట కట్టించామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నెల్లూరులో ఉన్న ప్రిజన్స్ ఒకసారి విజిట్ చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు ప్రిజన్స్ విజిట్ చేసిన తర్వాత లిటరలీ చెప్పాలంటే ఒక మంచి వాతావరణంలో ఖైదీల తాలూకా దాన్ని ఏమంటారంటే వాళ్ళ పశ్చాత్తాపడి తిరిగి వాళ్ళ జీవన విధానం మార్చుకునేటట్టుగా మళ్ళీ తిరిగి వాళ్ళ శిక్ష ముగించుకొని బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు తమ జీవన విధానాలని సక్రమంగా చేసే విధంగా అక్కడ జైలు అధికారులు అదేవిధంగా మొత్తం మా భద్రతా సిబ్బంది అందరూ కూడా చాలా బాగా వర్క్ చేయడం అనేది నేను కూడా గమనించుకున్నా. అక్కడికి మాజీ ముఖ్యమంత్రి జగన్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. అమరావతిపై జగన్ రోజుకో మాట మాట్లాడుతున్నారంటూ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 925 కోట్లు ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిన ఘనత జగన్దే అన్నారు. చివరకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వైసీపీ అటకెక్కించిందన్నారు ఎంపీ కేశినేని చిన్ని. భోగాపురంలో ఎయిర్పోర్టు నిర్మించిన ఘనత మా కూటమి ప్రభుత్వానిదని అన్నారు. మరో 25 ఏళ్లు కూటమి అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు ఎంపీ కేశినేని చిన్ని. వికృతమైన క్రీడ మొదలుపెట్టారు కానీ వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇవాళ ఆగిందంటే నీ మూలంగా కాదా? ఆ రోజు ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ తీసుకోకుండా 925 కోట్లు ప్రజాధనాన్ని నీ అనుచరులకి కాంట్రాక్టుల ద్వారా కట్టబెట్టి లూటీ చేయడానికి వాడిన డబ్బులు తర్వాత హైకోర్టులో పిల్లు, అది కూడా నీ స్నేహితుడు నీ తమ్ముళ్ళ ద్వారా ఏపించి ఆ హైకోర్టులో స్టే తెచ్చుకుని ఇక్కడ ఆగిపోయిన దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు ఆపారని గగ్గోలు పెడుతున్నావు. సిగ్గుందా? సిగ్గు లేదా? అసలు అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఈ వికృత మనస్తత్వం కలిసిన జగన్ రెడ్డి నిన్నంటాడు రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టాలంట. ఎక్కడుందా రాజధాని? తెలియట్లేదా? విజయవాడకి అత్యంత సమీపంలో కృష్ణానది ఒడ్డున అటుపక్క గుంటూరుకి సమీపంలో చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో రాజధాని కడతంటే ఇవాళ నువ్వు చేసే వేషాలు ఒకరోజు అసెంబ్లీలో చెబుతావు నా 550,000 ఎకరాలు కావాలి రాజధానికి అంటావు. సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారం చూపే బాధ్యత బీజేపీ తీసుకుందని ఏపీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రతి శుక్రవారం జనతా వారధి కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. సాంఘిక, సామాజిక, వ్యక్తిగత చట్టబద్ధమైన సమస్యలు పార్టీ వేదికగా స్వీకరించి ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ విధంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటామని రాజ్యసభ సభ్యులు వెంకట సత్యనారాయణ తెలిపారు. సమస్యలను తీసుకొచ్చి ఆ సమస్యలను అధికారులకి వివరించే దిశగా ఒక కార్యక్రమం రూపొందించడం, ఆ కార్యక్రమంలో భాగంగా మొన్న సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు
ఎవరైతే ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యలను తీసుకెళ్ళి ఇచ్చిన సందర్భం మనం చూడడం జరిగింది. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 జోన్లు ఏదైతే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి ఈ కేంద్రాల్లోని గ్రీవెన్సెస్ తీసుకునేందుకు ప్రజాప్రతినిధులచే గ్రీవెన్సెస్ తీసుకునే దిశగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 3 ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3లో ఎవరో ఒక ప్రజాప్రతినిధి ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ హాజరై ప్రజల యొక్క సమస్యలు తీసుకునే దిశగా ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను పార్టీ పరంగా తీసుకొచ్చినట్టయితే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్పందన అనేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ ప్రజలకు వచ్చేటటువంటి విజ్ఞాపనలకి అక్కడ స్వయంగా పార్టీ ప్రతినిధులు వెళ్ళి ప్రజలతో మమేకమై వారి సరైనటువంటి దిశ నిర్దేశం చేసి వారికి ఇచ్చేటటువంటి ప్రయత్నం స్పందన కార్యక్రమం జరుగుతుంది. వారధి కార్యక్రమం పార్టీ కార్యాలయానికి నేరుగా వచ్చేటి వారు తీసుకునేటటువంటి విషయాలను పార్టీ పరంగా ఇక్కడి నుంచి పరిష్కారం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. టీటీడీ బోర్డు సభ్యత్వానికి తాను రాజీనామా చేశానని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. విజయవాడలో జంగా కృష్ణమూర్తి ప్రెస్ మీట్లో మాట్లాడి తన రాజీనామాపై వివరణ ఇచ్చారు. 2005లో తాను టీటీడీ సభ్యుడిగా ఉన్న సమయంలో తిరుమలలో గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం భూమి ఇవ్వాలని కోరినట్లు జంగా తెలిపారు. తన విజ్ఞప్తి మేరకు భూమిని ఇచ్చారని జంగా కృష్ణమూర్తి తెలిపారు. కానీ ఆ సమయంలో ఆర్థిక వెసులుబాటు లేక గెస్ట్ హౌస్ నిర్మించలేకపోయానని తెలిపారు. మళ్లీ తనకు స్థలం కేటాయించాలని తాజాగా టీటీడీని కోరారని పేర్కొన్నారు. అందుకు టీటీడీ బోర్డు తీర్మానం చేసి సీఎంకి పంపిందని చెప్పుకొచ్చారు. ఈ భూమిని తనకు కేటాయించాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయించామన్నారు. దీనిపై పరిపాలన పరంగా నిర్ణయం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నేను సెకండ్ టైము బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు బోర్డు మెంబర్లందరూ సంబంధించి కూడా గెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ శాంక్షన్ చేయడం జరిగిన తర్వాత కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల డబ్బు నాకు వెసులుబాటు లేకపోవటం వల్ల దాన్ని రద్దు చేస్తే మరలా నేను కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకొని దానికి సంబంధించిన ఫోర్స్లో పెట్టాలని చెప్పి బోర్డుని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారానికి వచ్చిన తర్వాత నేను రిక్వెస్ట్ చేశాను. నాకు సంబంధించినటువంటి అలాట్ అయి ఉంది, నాకు అలాట్ అయినటువంటి ఆ యొక్క గెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి శాంక్షన్ చేయండి, నేను డబ్బులు కట్టగలుగుతాననే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేశాను. ఆ రిక్వెస్ట్ కూడా మరలా ఒకటి జరిగింది. రిక్వెస్ట్ చేసినప్పుడు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు సంబంధించి కూడా అనేక మందికి ట్రస్ట్ రూపేణ కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి కానివ్వండి స్థలాన్ని అలాట్ చేయడం జరుగుతుంది. నేను డబ్బు కట్టలేను కాబట్టి భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నాకు 2 పర్యాల అవకాశాలు ఇచ్చాడు. ఆ దేవుని యొక్క భగవాన్ యొక్క సేవ చేసుకుంటానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ భక్తితోని తప్పనిసరి కూడా అక్కడ ఉన్నటువంటి దేవస్థానంపై నాకు స్థలం ఉండాలా, నా పేరు ఉండాలన్న ఆలోచనతో కూడా మళ్ళీ నేను ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటాను. ఆ ట్రస్ట్కు సంబంధించిన ఇవ్వండి కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం బెంగాల్ సర్కార్ మధ్య రగడ కొనసాగుతోంది. నిన్న ఐప్యాక్ ఆఫీస్పై ఈడీ దాడులతో రేగిన వివాదం రాజకీయ ఉద్రిక్తతలు పెంచుతోంది. పార్టీలు ఓటర్ల డేటాలు తీసుకోవడమేనా ఈడీ పని అంటూ నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ భారీ ర్యాలీ చేపట్టారు. దర్యాప్తు సంస్థలను ఎన్డీఏ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. మరోవైపు సీఎం మమతా తీరుపై బెంగాల్ హైకోర్టును ఆశ్రయించింది ఈడీ. నిన్న ఐప్యాక్ సీఈఓ ప్రతీక్ జైన్ ఆఫీస్లో ఈడీ సోదాలు చేయగా అదే సమయంలో అక్కడికి వెళ్లిన మమతా బెనర్జీ ప్రతీక్ జైన్ మొబైల్ను తీసుకెళ్లినట్లు ఈడీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా విధుల్లో ఉన్న ఈడీ ఆఫీసర్లపై బెంగాల్ పోలీసులు బెదిరింపులకు దిగారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఐప్యాక్ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించాలంటూ హైకోర్టును ఆశ్రయించింది ఈడీ.
బెంగాల్లో ఐపాక్ కార్యాలయంపై ఈడీ చేసిన దాడులను నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్న సీఎం మమతా బెనర్జీ అనంతరం నిర్వహించిన సభలో కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఈడీ దాడులు రాజకీయ కక్ష సాధింపులేనని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు హోంమంత్రి అమిత్ షా బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇరిటేట్ చేయొద్దని, తాను ఇరిటేషన్ గురైతే బీజేపీ గుట్టును బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు దీదీ. টাকা কে খায়? অমিত শাহ খায়, হোম মিনিস্টার। কি করে খায়? গদ্দারের থ্রুতে টাকা যায়। গদ্দার অ্যাডপ্টেড সন হয়ে গেছে। জগন্নাথের থ্রুতে টাকা যায় শুভেন্দু অধিকারীর কাছে, আর শুভেন্দু অধিকারীর থ্রুতে টাকা যায় অমিত শাহর কাছে। শুনুন, আপনাদের ভাগ্য ভালো এখনো যে আমি চেয়ারে আছি বলে না ওই পেন ড্রাইভ গুলো বাইরে বের করে দিই না। বেশি লাগালে কিন্তু বলে দিচ্ছি আমার কাছে সব পেন ড্রাইভ করা আছে, আমি কিন্তু ভান্ডা ফাঁস করে দেবো। আমি একটা জায়গা পর্যন্ত সৌজন্যতা মেনটেন করি, বাট মনে রাখবেন লক্ষণের সীমারেখা একটা আছে, দণ্ড কাটা একটা দণ্ডি আছে। লক্ষ্মণের দণ্ডি পেরিয়ে গেলে কিন্তু আর সামলে রাখতে পারবেন না। ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటన ఖరారైంది. రేపటి నుంచి 3 రోజుల పాటు ప్రధాని గుజరాత్లో పర్యటించనున్నారు. సోమనాథ్ ఆలయంలో జరిగే డ్రోన్ ప్రదర్శనను కూడా ఆయన వీక్షించనున్నారు. సోమనాథ్ ఆలయంలో దర్శనం మరియు పూజలు నిర్వహిస్తారు. ఆ రోజు తర్వాత కచ్ మరియు సౌరాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి రాజ్కోట్కు వెళ్లనున్నారు. సమావేశంలో వాణిజ్యం ప్రారంభిస్తారు. అనంతరం రాజ్కోట్ నుండి అహ్మదాబాద్కు వెళ్లి అక్కడ ఆయన సెక్టార్ 10A నుండి మహాత్మా మందిర్ వరకు అహ్మదాబాద్ మెట్రో 2వ దశ యొక్క మిగిలిన విస్తీర్ణాన్ని ప్రారంభిస్తారు. ట్రంప్తో మోడీ నేరుగా మాట్లాడకపోవడంతోనే ట్రేడ్ డీల్ కుదరలేదని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. ఇరు దేశాల మధ్య అంశాలపై గతేడాది ట్రంప్ మోడీ 8 సార్లు మాట్లాడుకున్నారని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా బెదిరింపులకు భారత్ తలొగ్గదని సంకేతాలు ఇచ్చింది. అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టనున్న 500% సుంకాల విధింపు బిల్లు గురించి ఆలోచిస్తున్నామని, ప్రస్తుత పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ప్రపంచ మార్కెట్ల పరిస్థితులకు అనుగుణంగా భారతీయుల ఇంధన భద్రత కాపాడటం తమ బాధ్యత అని భారతీయ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. We remain interested in a mutually beneficial trade deal between two complementary economies and look forward to concluding it. Incidentally, Prime Minister and President Trump have also spoken on వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురో నిర్బంధం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ స్వాధీనం గురించి కలలు కంటున్నారు. ఆ ద్వీప దేశాన్ని ఎలాగైనా యుఎస్లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా ముందుగా దాన్ని డెన్మార్క్ నుంచి దూరం చేసేందుకు గ్రీన్లాండ్ వాసులకు డబ్బును ఎరగా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. డెన్మార్క్ నుంచి విడిపోయి యుఎస్తో కలిసిపోయేలా ఒప్పించేందుకు గ్రీన్లాండ్ వాసులకు ప్రత్యక్ష నగదు చెల్లింపులపై ట్రంప్ పరిపాలనాధికారులు చర్చలు జరిపారు. ఒక్కో వ్యక్తికి $10,000 నుంచి $1,00,000 వరకు, అంటే భారత కరెన్సీలో 8 లక్షల నుంచి 89 లక్షల మధ్య డబ్బు ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేశారు. గ్రీన్లాండ్లో మొత్తం 57,000 మంది ప్రజలున్నారు. వీరికి నేరుగా ఈ చెల్లింపులు జరపాలనే చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేనట్లు తెలుస్తోంది. ఇక యుఎస్ నగదు చెల్లింపు ప్రణాళికను గ్రీన్లాండ్ నాయకులు తిరస్కరించారు. తమ ప్రాంత భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేవని గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ పేర్కొన్నారు. నాటో దేశాలు కూడా యుఎస్ ప్రణాళికపై ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వెనెజువెలా చమురును భారత్కు విక్రయించడానికి ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతోన్నట్లు వైట్ హౌస్ అధికార వర్గాలు వెల్లడించాయి. అగ్రరాజ్యం రూపొందించిన ఒక ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఈ లావాదేవీలు జరుగుతాయని స్పష్టం చేశాయి. వెనెజువెలా నుంచి అమెరికాకు 30 నుంచి 50 మిలియన్ బ్యారెల్ల చమురును అప్పగించనున్న నేపథ్యంలో దాన్ని ప్రపంచ దేశాలకు విక్రయించాలని అమెరికా యోచిస్తోందని, అందులో భాగంగా భారత్కు చమురును అమ్మడానికి సిద్ధంగా ఉందని తెలిపాయి. వెనెజువెలా చమురుపై యుఎస్ రిఫైనరీలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నాయి.
వెనెజువేలా నుంచి సేకరించిన చమురును మార్కెట్ ధరకే విక్రయిస్తామని, ఆ డబ్బు తమ నియంత్రణలోనే ఉంటుందని ఆయన తెలిపారు. ఆ డబ్బును వెనెజువేలా, అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని అన్నారు. ఈ ప్రణాళికను తక్షణమే అమలు చేయాలని ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్కు తాను ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. చమురు నిల్వలను నౌకల ద్వారా రవాణా చేసి నేరుగా అమెరికా ఓడరేవులలో దించనున్నట్లు వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రమయ్యాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు క్రెమ్లిన్ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికి ప్రతీకారంగా మాస్కో తాజాగా ఉక్రెయిన్పై అత్యాధునిక ఒరెష్నిక్ క్షిపణితో విరుచుకుపడింది. ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగల ఈ క్షిపణిని పశ్చిమ లివివ్ ప్రాంతంపై ప్రయోగించి కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఈ పరిణామాలపై ఉక్రెయిన్ అధికారులు స్పందించారు. రష్యా జరిపిన దాడిలో 4 ప్రాణాలు కోల్పోగా 22 మంది గాయపడినట్లు తెలిపారు. ఒరెష్నిక్తో పాటు మొత్తం 36 క్షిపణులు, 242 డ్రోన్లను రష్యా ప్రయోగించినట్లు కీవ్ ఆరోపించింది. దుబాయ్ వేదికగా నేటి నుంచి 11 వరకు గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ అండ్ రిట్రీట్ జరగనుంది. పారిశ్రామిక దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, స్టార్టప్ ఫౌండర్లు, ఇన్వెస్టర్లు ఈ సదస్సులో పాల్గొననున్నారు. 2 రోజుల పాటు జరిగే సదస్సు వర్తమాన వ్యాపారవేత్తలకు దిశానిర్దేశం చేయనుంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ చీఫ్ జేఏ చౌదరి, ఐఫిన్ గ్లోబల్ సీఈఓ పద్మా అల్లూరి తదితరులు పాల్గొంటారు. ఏఐ స్టార్టప్లకు ఫండింగ్, ఇన్నోవేషన్ వంటి పలు అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి